ఆయన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాం. 11వ అధ్యాయము 11వ వచనం నుంచి 15 వచనాలను మనం గమనిస్తాం. ఈ వచనాలను ఆధారం చేసుకుని మరి పాఠం యొక్క పేరు రక్షణ అన్యజనులకు వెళుతుంది. ఇందులో 10 అంశాలను మనం చూద్దాం. మొదటగా రెండవ ప్రశ్న, ఇశ్రాయేలు పతనం అంతిమమా? 11వ వచనం. పౌలు మరో ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతాడు. వారు పడిపోనట్లు త్రొట్టుపడ్డారా? మరో మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు మళ్ళీ లేవలేనంతగా పడిపోయిందా? క్రీస్తును వారు తిరస్కరించడం శాశ్వతమైన కోలుకోలేని పతనమా? మరోసారి పౌలు గట్టిగా ఖండిస్తూ స్పందిస్తాడు. అది అలా కాదు. ఇశ్రాయేలు త్రొట్టుపడడం వాస్తవమే, కానీ అది అంతిమం కాదు. త్రొట్టుపడడానికి, కోలుకోలేనంతగా పడిపోవడానికి తేడా ఉంది. త్రొట్టుపడడం అనేది పునరుద్ధరణకు అవకాశం ఉందని సూచిస్తుంది. ఇశ్రాయేలు ప్రస్తుత పరిస్థితి తీవ్రమైనదే అయినప్పటికీ అది వారి కథను ముగింపు కాదని తన పాఠకులు అర్థం చేసుకోవాలని పౌలు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలుతో దేవుని వ్యవహారాలు ముగిసిపోయాయనే తప్పుడు నిర్ధారణను సరిచేయడానికి ఈ ప్రశ్న సహాయపడుతుంది. ఇశ్రాయేలు వైఫల్యం ద్వారా కూడా దేవుని ఉద్దేశాలు ఇంకా నెరవేరుతూనే ఉన్నాయని పౌలు నొక్కి చెబుతాడు. రెండవ అంశం, వారి పతనం యొక్క ఉద్దేశం అన్యజనులకు రక్షణ. 11వ వచనం. ఇశ్రాయేలు త్రొట్టుపడడం వెనక ఉన్న ఆశ్చర్యకరమైన ఉద్దేశాన్ని పౌలు వివరిస్తున్నాడు. అయితే వారి పతనం ద్వారా అన్యజనులకు రక్షణ కలుగుతున్నది. ఇది దేవుని ప్రణాళికలోని జ్ఞానాన్ని వెల్లడిస్తుంది. ఒక విషాదకరమైన వైఫల్యంగా కనిపించేది వాస్తవానికి ఒక గొప్ప మేలు కోసం ఉపయోగించబడుతుంది. ఇశ్రాయేలు సువార్తను తిరస్కరించడం రక్షణ సందేశం అన్యజనుల ప్రపంచానికి మరింత సంపూర్ణంగా వెళ్ళడానికి మార్గం తెరిచింది. దీని అర్థం ఇశ్రాయేలు పాపం క్షమించబడిందని కాదు, కానీ మానవ వైఫల్యం నుండి కూడా దేవుడు మేలును తీసుకురాగలడని ఇది చూపిస్తుంది. అన్యజనులలో సువార్త వ్యాప్తి చెందడం యాదృచ్ఛికం కాదు, అది దేవుని సార్వభౌమ ప్రణాళికలో భాగం. మూడవ అంశం, రెచ్చగొట్టే ఉద్దేశం ఇశ్రాయేలులో అసూయను రేకెత్తించడం. 11వ వచనం. పౌలు మరొక ఉద్దేశాన్ని జత చేస్తున్నాడు. వారిలో అసూయను రేకెత్తించడానికి ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది సానుకూల అర్థాన్ని కలిగి ఉంది. అన్యజనులు అనుభవిస్తున్న రక్షణ దీవెనలను ఇశ్రాయేలులు చూసినప్పుడు వారు కూడా ఆ దీవెనలను పొందాలని దేవుని ఉద్దేశం. ఈ అసూయ పాపభరితమైన ఈర్ష్య కాదు, కానీ కోల్పోయిన దానిని తిరిగి పొందాలనే తీవ్రమైన కోరిక. అన్యజనులు క్షమాపణను, దేవునితో సమాధానాన్ని మరియు రక్షణ ఆనందాన్ని అనుభవించినప్పుడు తాము దేనిని కోల్పోతున్నారో ఇశ్రాయేలు గ్రహించేలా అది వారిని మేలుకొల్పుతుంది. కాబట్టి అన్యజనుల రక్షణ ఇశ్రాయేలు భవిష్యత్తు నుండి వేరుగా లేదు. అది వాస్తవానికి ఇశ్రాయేలును తిరిగి తన వైపుకు ఆకర్షించడానికి దేవుడు ఉపయోగించే ప్రక్రియలో ఒక భాగం. 4వ అంశం, వారి పతనములోని ఐశ్వర్యం. 12వ వచనం. పౌలు అప్పుడు ఇశ్రాయేలు వైఫల్యం యొక్క ప్రభావాన్ని గూర్చి ఇలా ధ్యానిస్తాడు. వారి పతనము లోకమునకు ఐశ్వర్యమైతే ఇశ్రాయేలు పతనము లోకానికి ఆత్మీయ ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది. సువార్త ఇశ్రాయేలు సరిహద్దులను దాటి ఇతర దేశాలకు వ్యాపించింది. ఈ ప్రణాళిక ద్వారా లెక్కలేనంత మంది అన్యజనులు దేవుణ్ణి తెలుసుకున్నారు. దేవుడు నష్టాన్ని లాభంగా ఎలా మార్చగలడో ఇది చూపిస్తుంది. ఓటమిలా కనిపించేది ఆశీర్వాదానికి మార్గంగా మారుతుంది. ఇశ్రాయేలు క్రీస్తును తిరస్కరించడం అన్యజనులలో క్రీస్తును ప్రకటించడానికి దారితీసి అనేకులకు రక్షణ తెచ్చింది. 5వ అంశం, ఇశ్రాయేలు క్షీణించడం అన్యజనులకు ఆశీర్వాదం. 12వ వచనం. పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు. మరియు వారు క్షీణించడం వలన అన్యజనుల ఐశ్వర్యం అయిపోయింది. ఇశ్రాయేలు యొక్క క్షీణత అనేది వారి ఆధ్యాత్మిక స్థితి తగ్గడాన్ని సూచిస్తుంది. అంటే
వారి ప్రస్తుత అవిశ్వాస స్థితి మరియు ఆధిక్యతను కోల్పోవడం. అయినప్పటికీ ఇది కూడా అన్యజనులకు ఆశీర్వాదకరంగా పరిణమించింది. ఇది మరోసారి దేవుని మర్మమైన జ్ఞానాన్ని స్పష్టం చేస్తుంది. ఆయన ప్రతికూల పరిస్థితులను కూడా సానుకూల ఫలితాలను సాధించడానికి ఉపయోగిస్తాడు. ఇశ్రాయేలు నష్టం అన్యజనులకు లాభంగా మారుతుంది. 6వ అంశం, గొప్ప భవిష్యత్తు. వారి పరిపూర్ణత ఇంకెంత అధికం. 12వ వచనం. పౌలు ఇప్పుడు నిరీక్షణతో ముందుకు చూస్తున్నాడు. వారి పరిపూర్ణత ఇంకెంత అధికం. ఇశ్రాయేలు పతనం ప్రపంచానికి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెడితే వారి పునరుద్ధరణ ఏం తెస్తుందో ఊహించండి. వారి పరిపూర్ణత అనేది భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజలుగా దేవుని వైపు తిరిగే సమయాన్ని సూచిస్తుంది. ఈ వాక్యం గొప్ప ఆశీర్వాదాల వెల్లువను సూచిస్తుంది. ప్రస్తుత పరిస్థితి అంతిమ దశ కాదు, ఇంకా గొప్పది రాబోతుంది. పౌలు ఇశ్రాయేలు భవిష్యత్ పునరుద్ధరణ కొరకు నిరీక్షణను పెంచుతున్నాడు. దానికి ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యత ఉంటుంది. 7వ అంశం, అన్యజనులలో పౌలు పరిచర్య. 13వ వచనం. పౌలు ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నేను అన్యజనుల అపోస్తులుడను గనక అన్యజనులైన మీతో మాట్లాడుచున్నాను. అన్యజనులలో పరిచర్య చేయుటకు తనకు ఉన్న ప్రత్యేక పిలుపును ఆయన అంగీకరిస్తున్నాడు. సువార్తను ఇశ్రాయేలు దాటి దేశాలకు తీసుకువెళ్ళడం దేవుడు ఆయనకు నియమించిన పాత్ర. పౌలు ఈ పిలుపును గంభీరంగా తీసుకున్నాడు. నా పదవిని నేను గణపరుస్తున్నానని అతను అంటాడు. అంటే అతను ఈ బాధ్యతని గౌరవించి దానికి పూర్తిగా తనను తాను అంకితం చేసుకుంటాడు. అతను దానిని తేలికగా తీసుకోడు, కానీ దానిని దేవుని ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగంగా చూస్తాడు. 8వ అంశం, పౌలు యొక్క లోతైన ఉద్దేశం ఇశ్రాయేలును చేరుకోవడం. 14వ వచనం. పౌలు అన్యజనులకు పరిచర్య చేస్తున్నప్పుడు కూడా అతను ఒక లోతైన కోరికను వెల్లడిస్తాడు. నా శరీరులైన వారిని పురికొల్పి వారిలో కొందరినైనా రక్షించగలిగితే బాగుండును. ఇశ్రాయేలు పట్ల పౌలు హృదయం ఇంకా బలంగా ఉంది. తన తోటి యూదులు రక్షింపబడాలని అతను ఆకాంక్షిస్తాడు. అన్యజనులలో తన పరిచర్య వారిని క్రీస్తును వెదకడానికి ప్రేరేపిస్తుందని అతను ఆశిస్తాడు. ఇది పౌలు యొక్క సమతుల్యతను సూచిస్తుంది. అతను అన్యజనులకు కట్టుబడి ఉన్నాడు, అయినప్పటికీ అతను ఇశ్రాయేలును మర్చిపోలేదు. ఒక సమూహానికి అతను పరిచర్య మరొక సమూహానికి చేరుకోవడానికి కూడా ఒక మార్గం. అతని అంతిమ లక్ష్యం రక్షణ, యూదులు మరియు అన్యజనులు ఇద్దరికీ. 9వ అంశం, లోకం యొక్క సమాధానపరచుట. 15వ వచనం. ఇశ్రాయేలు తిరస్కరించబడడం యొక్క ప్రభావాన్ని పౌలు వివరిస్తున్నాడు. వారిని విసర్జించుట లోకమును సమాధానపరచుటకు కారణమైతే ఇశ్రాయేలు క్రీస్తును తిరస్కరించడం వలన సమాధానపరచుట గురించిన సందేశం లోకానికి ప్రకటించబడింది. సువార్త ద్వారా అన్ని దేశాల ప్రజలు దేవునితో సరైన సంబంధంలోనికి తీసుకురాబడ్డారు. ఇది దేవుని ప్రణాళిక యొక్క ప్రపంచవ్యాప్త పరిధిని స్పష్టం చేస్తుంది. ఇశ్రాయేలుతో ప్రారంభమైనది ఇప్పుడు యావత్ ప్రపంచానికి విస్తరించింది. దేవుని ఉద్దేశం ఒక జాతికి పరిమితం కాదు, అది ప్రజలందరినీ కలుపుకొని ఉంటుంది. 10వ అంశం, మృతులలో నుండి జీవం, భవిష్యత్ పునరుద్ధరణ. 15వ వచనం. పౌలు ఈ విభాగాన్ని ఒక శక్తివంతమైన ప్రకటనతో ముగిస్తున్నాడు. వారిని చేర్చుకొనుట మృతులలో నుండి జీవం కలుగుజేయుట కాక మరి ఏది అవుతుంది? ఇది ఇశ్రాయేలు యొక్క భవిష్యత్ పునరుద్ధరణను సూచిస్తుంది. వారి చేర్పు అనేది క్రీస్తుపై విశ్వాసం ద్వారా తిరిగి దేవుని అనుగ్రహంలోనికి తీసుకురాబడే సమయాన్ని సూచిస్తుంది. పౌలు దీనిని మృతులలో నుండి జీవం అని వర్ణించాడు. ఇది నాటకీయమైన, శక్తివంతమైన మరియు పరివర్తనాత్మకమైన దానిని సూచిస్తుంది. ఇది గొప్ప స్థాయిలో ఒక ఆధ్యాత్మిక పునర్జీవనాన్ని సూచించవచ్చు. అది ప్రపంచంపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. వారి తిరస్కారం అన్యజనులకు ఆశీర్వాదాన్ని తెచ్చినట్లే వారి పునరుద్ధరణ అంతకంటే గొప్ప ఆశీర్వాదాన్ని తెస్తుంది. సారాంశం, ఈ భాగం దేవుని ప్రణాళిక యొక్క జ్ఞానాన్ని మరియు సార్వభౌమత్వాన్ని వెల్లడిస్తుంది. ఇశ్రాయేలు పతనం అర్ధరహితమైనది కాదు, అది ఒక ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. దాని ద్వారా
అన్యజనులకు రక్షణ వచ్చింది. మరియు అన్యజనుల ద్వారా ఇశ్రాయేలు ఒక రోజు తిరిగి రావడానికి ప్రేరేపించబడుతుంది. దేవుడు యూదులను మరియు అన్యజనులను ఒకే విమోచన ప్రణాళికగా అల్లుతున్నాడు. మానవ వైఫల్యం కూడా ఆయన ఉద్దేశాలను ఆపలేదు. బదులుగా ఆయన దానిని గొప్ప మహిమను మరియు ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి ఉపయోగిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.